ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యములో అంటే స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండవం నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకోబోతున్నాం. జామిని ఇట్లా చెప్పి ఉన్నాడు: బ్రహ్మపుత్రులకు నారదుని నుండి ఉత్తమమైన భగవన్ భక్తిని గురించి ఈ విధంగా విని పరమప్రీతుడయ్యాడు. ఇంద్రధమ్యుడు ఇట్లా పలుకును: విద్వాంసులతో సాధు సంఘం సంసారం వ్యాధిని నాశనం చేయును. నాకు నువ్వే చెప్పిందంతా ఇప్పుడు సంభవించినది. పరమాత్మ పరత్పురుడగు విష్ణువు గురించి నా ఇంటికి వచ్చి చెప్పిన నీకంటే సాధువు ఎవరుండును? నీ సన్నిధి వలన నా చీకట తొలగిపోయినది. నా మనసు నీలమాధవునికి అర్పింపవలనని తొందరపడుచున్నది. సర్వలోకమునందును సంచరించే వాడొకటిచే నీకు బ్రహ్మాండమంతా తెలియను. మనము రథం ఎక్కి నీలమాధవును చూడి పోవుదము. పురుషోత్తమును పేరు గల శుభకర్మకు ప్రదేశంకు వెళ్ళుదము. ఎచట బహుతీర్థములు గలవని చెప్పి ఉంటూ వాటిని తెలుసుకుని సమఫలమగును. నారదుడు ఇట్లా పలికును: తప్పక నీకు ఆ క్షేత్రమునందున తీర్థములు, శక్తులు, ఈశ్వరునికి క్షేత్ర మహత్యమును చూపిదను. భక్తులకి తనను తానే అర్పించుకునే స్వామిని తప్పక చూడగలవు. నిన్ను అనుగ్రహించుటకై స్వామి 4 రూపములు పొందును. అట్టి స్వామిని చూసినచో మానవుడు భక్తికి అర్హుడగును అని సంభాషించిన ముగిసిన తర్వాత చేయవలసిన పనులు పూర్తి చేసును. జ్యేష్ఠ శుక్లపక్షం పంచమి బుధవారమును పుష్యమి నక్షత్రంతో కూడుకున్న లగ్నమున యాత్రకు అనుకూలమనేది నిర్ణయించుకొని ఒకచే పరుండి రాజు నారదుడు ఆ రాత్రి గడిపారు. తెల్లవారిన పిదప ఇంద్రదమ్య మహారాజు బంధువులతో రాజ్యంలో చాటింపు వేయించును. తగినంత సైన్యంతో నీలాద్రికి వెళ్ళి యావజ్జీవితం అచటే గడుపుటకు నిశ్చయించబడినది. ఎవరు ఈ వృత్తిలో ఇచట నివాసించుచున్నారో వారు ఆ వృత్తి నంది అచట నివాసించవచ్చును. అంతఃపురంలో కూడా రాజులు మంత్రులతో అలంకారములతో బయలుదేరి వలనని రథములతో, ఏనుగులతో, గుర్రములతో, కాలుబలంతో కదలి ఆడెను. బ్రాహ్మణులు అగ్నిహోత్రులతో సన్నద్ధులై బయలుదేరవలనని వాణిజ్యం చేయవారు, సరుకులతో చిన్న వ్యాపారులు తమ వ్యాపారంతో రాష్ట్రం నడిపించేటందుకు నిష్ణాతులై వారు, రాజబాటల యందు కుశలితమైన వారు, జ్యోతిష్యులు, నర్తకులు, దండనీతి అగ్నులు, ప్రావీణ్యులు గలవారు, నృత్యము, గానము, వాదిత్రయ మొదలైన 4 విద్యలను కుశలాలు, ఏనుగులను, గుర్రములను, మానవులకు వైద్యం చేయటనందున నిపుణులు, కనిపించిన పనులందులో కుశలకులు, అష్టాదశ విద్యలు నేర్చిన వారు, ఉపంగ విద్యలందు నేర్పులవారు, కుహుకులు, అర్థమునందున కుతములు గలవారు, దోచుకునేవారు, దొంగతనం చెయ్యని వారు, చూచుచుండగానే మోసం చేయని వారు, విచిత్ర కథలను చెప్పి జీవించేవారు, చాటువులు చెప్పేవారు, మాగాదులు, శాస్త్రం నేర్పిన వారు, ముళ్ళు తీయదగిన గలవారు, జూదం ఆడేవారు, వ్యభిచారులు, వేశ్యలు, విటులు, రైతులు, ఆవులు, మేకలు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు రక్షించేవారు, పిట్టలను కాపాడేవారు, కోతులు, పులులను, సర్దములను రక్షించేవారు, పాములు పట్టేవారు, గోవులను రక్షించేవారు, బోయివారు, మ్లేచ్ఛ జాతుల వారు, మాలవ దేశం నందు పుట్టి నా ఆజ్ఞకు పాటించే వారందరూ కూడా నీలాద్రి అందుని వారికి తగిన స్థానం నివాసించవచ్చును. ఈ విధంగా ఆజ్ఞాపించి రాజు యాత్ర కొరకై ప్రయత్నం ఆరంభించును. నారదంతో కలిసి జ్యోతిష్యుని వద్దకు వచ్చి ఇట్లా పలుకును: ఓ దైవజ్ఞ, నీపు పూర్వం చెప్పిన ముహూర్తమునికి బయలుదేరుటకు తగిన మంగళ వస్తువులు సమకూర్చుము. పురోహితునికి అనుమతితో తత్క్షణం ముందు ఆ దైవజ్ఞ కావలసిన సంభారంలో మంగళకరమైన వస్తువులు తెప్పించుము. అప్పుడే ఆ రాజఋషి దివ్య సింహాసనంపై కూర్చుండును. బ్రాహ్మణులు మంగళకరమైన వస్తువులు అచట చేర్చారు. శ్రీ సూక్తం, అగ్ని సూక్తం, వరుణ సూక్తం, పావమాన సూక్తం, సముద్ర సూక్తం మున్నిగిన వానితో మంగళవాద్యమును వివిధ తీర్థ జలములతో ఔషధంతో రాజునికి అభిషేకించారు. అభిషేకం తర్వాత రాజును పట్టుబట్టలతో తడివత్తరి అవతుడు
పోగలేని నిప్పువలె మిక్కిలి ప్రకాశించును. పవిత్రమైన రాజు తెల్లని వస్త్రములు ధరించి శుద్ధ మనస్కుడైను. నంది ముఖంతో యథావిధంగా పితృగణములకు పూజించి రాష్ట్రీయత్వం కలిగించిన జయహో హోమములు గణ హోమములు అర్చించి శంఖమును పూరించి గంధం చల్లి తెల్లని వర్ణము కలిగిన పొగలేని అగ్నికి ప్రదక్షిణం చేసును. జయము కోరి రాజుకు సాక్షాత్కరించినచో జయమునిచ్చి ఆ అగ్ని యొక్క దక్షిణ వైపు సుడులు తిరుగుతూ జ్వాలలు మండిచుండును. నవగ్రహములకు పూజించి గ్రహములు ద్వైష్టం నశించటక స్వస్థానం వృద్ధి పొందుట జ్యోతి శాస్త్రం నందును చెప్పిన మంత్రములు దైవజ్ఞులు సూచించును. ఈ విధంగా పఠించుచు మాంగళ్య నేపథ్య విధానం పూర్తి చేసిన పట్టుబట్టలు ధరించి వాటిపై కవచములు ధరించి రత్నములు పొదిగిన శిరోభూషణములు ధరించును. అవతసంతము కలిగిన చెవులకు రత్నకుండములు ధరించి మెడలో పలు వరుసలు కలిగిన అమూల్యమగును ఆరములు వేసుకొని పిమ్మట కేయూరములు అంగదములు ముద్రికులు అలంకరించును. 3 వరుసలు కలిగిన మధ్యలో మూడులు కలిగిన బంగార సూత్రములు వేసుకును. బంగార మువ్వలతో చేసిన మృత్యమును తోరణ మాలికలను వివిధ రత్నములు పొదిగిన మేఖలను ధరించును. అమూల్యములు పటములు పాదములు వేసుకును. ఎదురుగా తీసుకువచ్చిన అద్దమునందు అలంకృతమైన తన రూపాన్ని చూసుకొని మంగళ తోరణం కొరకై బంగారు పీఠంపై కూర్చును. తూర్పుకు తిరిగి మధుసూదనుడు శ్రీధరుడు అగు స్వామిని స్మరించుకుని మంగళమునకు స్థానమగువాడు అన్ని విధములుగా మంగళమును కలిగించేవాడగు విష్ణువుకు స్మరించుట వలన పాపములన్నీ కూడా నశించును. పురోహితుడు తనకు ఇచ్చిన పూలమాలను రాజు మొదట ధరించిన ఆ మాల సుగంధమును కలిగి ఆ ఋతువులో పూచే పూలతో కట్టబడింది. మట్టి దీపం, పండ్లు, గడ్డి, పెరుగు, గోరోచనం మొదలైన మంత్రములచే అభిమంత్రించబడిన రాజుకు చుట్టి ఉంచబడ్డాడు. పిమ్మట అద్దమునకు మంత్రములు వేయగా రాజు దానియందు తను తాను చూసుకునగా శాంతిని పలుకు పెక్కు బొక్కలతో శుభము కలిగివలనని ఆశీర్వదింపబడి యజస్సులో పదసూక్తములు చదువుచుండగా ప్రయాణం మొదలుపెట్టెను. పౌరాణికులు మంగళవాక్యం పలకగా పరక్రమగు ఎంచుకొని మగధాదులు స్తుతి పాఠముల వలన వీరత్వమును కలిగిన వాడయ్యారు. పారిజాతమును నరించేవాడు, సత్యభామతో కలిసి ఉండేవాడు, గరుడు ధ్వజుడు గలవాడగు స్వామిని మనస్సు అను పద్మనందును ధ్యానం చేసి కుడికాలు మొదలుపెట్టెను. తన ఎదుట నిలిచిన నార్దనకు ప్రదక్షిణం చేసి మధ్వద్వారానికి వచ్చి అచట బెత్తమును పట్టి నిలిచిన ద్వారపాలకులచే మార్గం చూపబడుచుండగా అగ్నిహోత్రం నందు ఉంచుకున్న తనకు కూడా పక్కన నిలబడి ఉన్న బ్రాహ్మణులకు చూసును. వారు మాంగళ్య సూక్తములు పఠించుచు స్వచ్ఛంగా కాంతి కలిగి తెల్లని వస్త్రములు ధరించి పుష్పములతో కూడిన లాజలను రాజు ఎదుట చల్లిచు శుభమును పలుకుచుండురు. ఎడం పక్కన వేశ్యలు చామరకులు పట్టి శుభముగా వస్త్రములు అలంకారించి ధరించి నవ్వుచిన ముఖంతో శుభము కలిగించుచుండురు. భక్తిచే వినయం గలవాడే రాజు ఆ బ్రాహ్మణులకు పూజించి వస్త్రములు, అలంకారం, మాలలు, సుగంధ ద్రవ్యములు, అనులేపనం ఇచ్చి ఎల్లప్పుడూ భగవంతుని యందు బుద్ధి కలిగి నిలిపిన వారికి సంతృప్తి పరచును. వేశ్యలకు, మగధాదులు, దీనులకు, అనాథలకు రాజు అనుమతితో మంత్రులు తగినంత ధనం ఇచ్చారు. తెల్లని పావురాములు, హంసలు, గుర్రాలు, ఏనుగులతో కూడిన తెల్లని ఆకులు, పువ్వులు, పండ్లు గల అరటి చెట్లతో చేసిన తోరణాల కింద రాజు నిలుచును. పూర్ణ కుంభమునకు పెక్కి మంగళకరమైన వస్తువులు చూసును. ఎండను ఆవుటికై తలపై తెల్లని గొడుగు పట్టబడును. వందలాది శంఖములు ఒకమారు మోగించుచుండగా అనేక వాయిద్యములు మోగించుచుండగా రాజు వినును. మంగళ గీతములు, జయ జయ ధ్వనులు నిలుచ ప్రప్రసాదంగా ప్రవేశించిన నారసింహుని చూసును. ఎవరిని చూసించో మానవుడు అన్ని కళ్యాణములకు స్థానము గట్టి స్వామిని దివ్య సింహాసనం ముందు కూర్చుని ఉండగా దూరము నుండి చూసును. సాష్టాంగ నమస్కారం చేసి ఉపనిషత్ వాక్యములతో స్తోత్రించి దక్షిణ పక్కన నిలిచినది. అన్ని దుర్గతుల నుండి విమోచనం కలిగించినగు దుర్గము ఒక్కడే కృపతో చూచుచుండును. దుర్గపాదములను వద్ద మోకరిన రాజుకు పురోహితుడు స్వామి శరీరం నుండి ఒక శుభకరమగు మాలను తీసి మెడలో వేసును. సుగంధమును ఆలదేరి నీరాజనమిచ్చి రాజు తలకు తాకినది. అప్పుడు ఆ రాజు నరసింహునికి దుర్గం మరలా ప్రదక్షిణం చేసి పల్లకి ఎక్కి నగరమునకు బయలుదేరును. లేచి వచ్చి బయట ద్వారం వద్ద
త్వరగా పోయి 10 గుర్రములతో కూర్చిన సునాజ్యమును రథమును చూచును. రాజు దానికి ప్రదక్షిణం చేసి నారదంతో కలిసి ఎక్కి కూర్చుండును. డొక్క, మృదంగం, నిస్వరణం, భేరి, పణములు, గోముఖములు, చర్చరులు, శంఖములు వేల కొలది మోగింపబడ్డాయి. రాజు అనుచరులు రథములో కోటి సంఖ్యలో వెనక వచ్చుచుండును. అవి అన్నీ కూడా పతాకములతో అలంకరింపబడి వరుసలో ఇంద్రదుమ్ముని వెనక నిలిచారు. ధ్వజములు కలిగిన బంగారం, ఎండి కింకణములు గల అద్దములతో నానా విధముల యంత్రములతో మెల్లని చప్పుడు చేయుచు పదతారుల యొక్క, వేణుగుల యొక్క, గుర్రముల యొక్క కాలుచే కూడుకొని పదతలు పదగట్టములతో, ఏనుగులు కింకరములతో, గుర్రాలు హేసలతో నిండి ఉండును. పెక్కి రథం చప్పులతో వాద్యములు మోగించుచు ధ్వనులతో కలిసి ప్రళయకాలం నందున సముద్ర ఘోషగాని ప్రజలు అనుకొనుచు ఆ క్షణం నందు జనులందరూ తమ తమ వస్తువులు స్థిరంగా నుండును. గుర్రముతో, గాడిదలతో, ఒంటెలతో, ఎద్దులతో వారు బయలుదేరి మేనాలో పల్లకులు, కోట్ల కొలది గుర్రములన్నీ కూడా వరుసలో నిలిచి దేశమంతా తరలింపుచుండును. రాజుల అంతఃపురను వందలాది సైనికులు రక్షింపబడిన వివిధములైన వాహనులెక్కి అధికారులచే కాపాడబడుచున్న కదులుచుండును. రాజు కోశాగారం మహాసైన్యంతో చుట్టబడి బయటికి వచ్చును. యజ్ఞికులు, అగ్నిహోత్రకులు సమిధులపై నుంచి గుంపుగా వచ్చుచుండును. వారు ఆ అగ్నిగోత్రములు ధరించి తమ భార్యతో కలిసి రథములు నెక్కిచుండును. అట్లే గంధములను, దేవతార్చనలకు సమిధులను, నెమల పింఛములు, దబ్బలను, హోమములు పనికి వచ్చే వస్తువులన్నింటినీ తమతో ఆ బ్రాహ్మణులు రథంపై తీసుకొని వచ్చుచుండును. సామంతులు, అమాత్యులు, సేవకులు, పురోహితులు, ఋత్వికులు రాజును సేవ చేసి దగ్గర సేవకులు అట్టి మిగిలిన వారందరూ ఉపచారం కావలసిన వస్తువులన్నీ సమకూర్చారు. రాజాజ్ఞపై కోపం రక్షించే వారంతులేని కోశాగార ధనాన్ని తీసుకుని బయలుదేరారు. మాల్లు కట్టించారు. చిన్న చిన్న వ్యాపారులు చేయేవారు అందరూ తమ తమ వ్యాపార సంబంధాలతో బయలుదేరి పెద్ద వ్యాపారం చేయే శ్రేష్ఠులు తమ అంగల్లో, నగరంలో చుట్టుపక్కల నివాసించే వారితో కలిసి బయలుదేరారు. ఇంద్రదుమ్య మహారాజు యాత్రకు బయలుదేరినప్పుడు బేరి, మృదంగ, పటహముల శబ్దం 4 దిక్కులు వ్యాపించి జానపదమునందు నివాసించే జనులు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. నీల పర్వతమునకు పోవాలనని రాజాజ్ఞ పాటించి ఎవరికి ఏది తిన్నదో దాని అందు ప్రయాణింపు మొదలుపెట్టారు. రాజు రాజాజ్ఞ వలన వారు రాజమార్గంలో కాక నీలాద్రి చెరుటకై కష్టమగు దారులు యందున కూడా ప్రయాణం చేశారు. ఇంద్రదుమ్నుడు తన పొరవులో నివాసించి వారందరితో చతురంగ బలాలతో ఆనందించుచున్న వారితో కలిసి వరస కట్టిన రాజులు రథముల మధ్యలో ఇంద్రదుమ్ముని వలె ఆభరణలు ధరించిన ప్రకాశించుచు పురస్త్రీలు మంగళ ఉపచారాలతో, గీతములు, పేలాలచే, పువ్వులచే, మంగళాచారులచో జరపు ప్రసన్నములు శుభంగాగు మనసు గలవారయ్యును. గాలిలో సమాన మగు అయ్యి గుర్రములు పునర్చు రథం నెక్కి గాలి అనుకూలంగా వీచుచుండగా అడవి అందు చెట్ల నీడలో చల్లగా ఉన్న మార్గంలో బయలుదేరును. తామరలు నిండిన కొలమును చూసిన 4 దారిలు కూడా వచ్చినప్పుడు దేశ సంచారంలో అడవి గురించి తెలిసిన వారు దారి చూపగా దారికి 2 వైపులున్న అడవుల్లో ప్రదేశములను చూసి ఆనందించు ముందుకు సాగారు. ఉత్కళ దేశంలో సరిహద్దు అడవి చేరి అచట పొర్రిలిమాలచే అలంకరింపబడిన చర్చికా దేవిని చేరును. నారదుడు చెప్పగా రాజు వినయంగా రథం నుండి దిగి సాష్టాంగంగా ఆమెకి నమస్కరించి మిక్కిలి ఆనందించును. ఇంద్రదమ్యుడు పలుకును: సమస్త దేవతలకు అధిపతి అగు అన్ని ఆపదలు పోగొట్టే బ్రహ్మ, విష్ణు, శివుడనే పేరు గల పిలువబడవో దేవి, నీకు నమస్కారం. జగత్తులకు మాల కారణము అగు ఓ మహేశ్వరి, నన్ను కాపాడుము. నీవు లేక ఈ ప్రపంచం ఒక క్షణమైన మానజాలదు. అన్ని పనులు సమకూర్చుటకు, శాశ్వతమైన మంగళములు కలుగుటకు ఈ లోకములో నీ పాదసేవ కంటే మరొక మార్గం లేదు. సకల జీవరాశులకు ప్రభు అయిన విష్ణువుకు నీవే శక్తివు. దానిచేతన స్వామి సృష్టి స్థితిలయ కారకుడగుచున్నాడు. చరాచరములకు అనాథనాథుడు నీలాద్రివాసుడకు స్వామి కనులతో చూసినట్లు అనుగ్రహింపుము. జైమిని మహర్షి ఇట్లా చెప్తున్నారు. నారదుడు చెప్పగా రాజు దేవిని స్తోత్రించి వేగంగా రథమెక్కి సూర్యోదయ సమయానికి బయలుదేరి పిమ్మట త్వరగా ప్రయాణించి రాజు గుర్రమును అలసిపోయినప్పటికీ విచిత్రమగను కమల
కొమ్ములు గల మహానది యొక్క తీరమునకు వలచిన అడవికి చేరును. ఔషధములు గృహల ప్రసిద్ధి పొందిన ఆ ప్రదేశం శానలకు వదిలి మధ్యాహ్నం సంధ్యను ఉపాసించుటకై నదికి బయలుదేరును. ముందుగా తెలిపిన వారు దిగి విషంకంటకమును వేరేయగా పురోహితుని అది సమంపై నదిలోకి దిగును. స్నానం చేసి దేవతలను పితృదేవతలను తర్పణం విడిచి విధిపూర్వకంగా పూజించారు. రాజులు సేవకులు తగిన రీతిలో నివాస స్థానములకు ఆసనం ఇచ్చి గౌరవించి నార ఆదులతో కలిసి అంతఃపురాన్ని ప్రవేశించి తేనె తొలుచును మధురమగిన పదార్థాలు ఆనందంగా భుజించి సూర్యునికి అస్తమించును. సాయం విధిని పూర్తి చేసి చంద్రుడు ఉదయించిన వెమ్మట అనుకూల సమయం నందున కూడిన సభా మధ్యమును కూర్చుండును. అతడు సకల సామ్రాజ్య లక్ష్యములతో కూడుకున్న రాజు శరత్కాలం నందు చుక్కల్లో కూడుకున్న చంద్రువలనే ప్రకాశించును. అమృతం వలె స్వచ్ఛంగా అతడి కీర్తిని కవులు వర్ణించారు. గాయకులు మధుర కంఠంతో గానం చేశారు. రూపము, యవ్వనము, లావణ్యముచే గర్వించిన గణకులు లయ, తాపం మొదలైన వాని సాయంతో అతడు ఎదుట స్తోత్రించారు. లోకోత్తరమైన శుభకరమైన ఆకృతి కలిగిన అతన 100 మగధాదుల గద్యము, పద్యము, ప్రబంధము మొదలైన విచిత్రములచు పదాసములతో స్తోత్రించారు. తర్వాత రాజు వైష్ణవుడితో ముఖ్యులైన వారిని చక్కటి గంధము, పూలలు, తాంబూలాలు మొదలైన వాటిచే సన్మానించారు. తన ఆజ్ఞకు అచటకు వచ్చిన వందలాది రాజులను వారికి తగినట్లుగా గౌరవించారు. పిమ్మట భగవంతునికి ఇష్టమైన వాడైన నారదుడు తగిన ఆసనమును కూర్చొని పెట్టి మానవతో సత్కరించి అన్ని పాపములు తొలగింపజేయ భగవంతుని చరిత్రను వినగోరును. ఇంద్రదమ్యుడు ఇట్లా పలుకును. వేదాంగములకు విధి వంటి వాడు, భగవంతునికి ప్రియమైన వాడు నీవే. విష్ణువు యొక్క చరిత్రను జ్ఞాన చక్షువులతో తెలుసుకునగలవు. హరి చరిత్రమును అని అమృతముచే గట్టి బురదచే నిండిన నా మనసుకు అడిగవేయును అని ఈ విధంగా నారదుడు ఇంద్రదమ్యునితో మాట్లాడి కొనుచుండును. ద్వారం వద్ద ఉన్న ఉత్కళ రాజసేవకుడైన సమీపించిన దేవ ద్వారం వద్ద ఉత్కళ దేశము రాజు బహుమాసములతో మిమ్ము సేవించుటకు కిరీటము ధరించి వచ్చును అని సేవకుడు అట్లు విన్నవించగా రాజు ఆ దేశమునందరి అలంకారం వంటి ఉత్కళ రాజ వచ్చాడని తెలుసుకొని మిక్కిలి ఆనందించును. శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని తెలుసుకునవలనని కుతూహలంతో గలవాడై ఉత్కళ దేశపు రాజును వెంటనే ప్రవేశపెట్టమని కోరును. అతడు నీలాద్రిపై ఉన్న విష్ణువును పూజించి నిర్మలమైన వాడై అతను చూచుటకు మన పాపములని తొలగిపోవునని ఆ మాట విని ద్వారపాలకుడు ఇంద్రదమ్యుని సభలో ప్రవేశపెట్టును. పిమ్మట ఉత్కళ దేశపు రాజు విష్ణు భక్తుడగు తన సచివుతో ప్రవేశించి ఇంద్రదమ్యుని పాదములు ఆదరంగా నమస్కరించును. ఇంద్రదమ్యుడు ఆ రాజుకు లేపి వైష్ణవుడికి అతను గౌరవించే తన సింహాసనం కూర్చొని పెట్టి వినయంగా ఎట్లా పలుకును. ఓ ఒడ్రపతి, అంటే ఒడిశా రాజు అని అర్థం, అంతటి కుశలంగా ఉన్నదా? నీలాద్రి శిఖరం నివాసించే స్వామి ఈ జయం కలుగుచున్నదా? నిర్మలగును నీ బుద్ధి స్వామి చరణ పాదపద్మలపై లగ్నమై సమస్త జీవులకు సమభావం కలిగి ఉన్నదా? ఒడ్రరాజు ఆ మాటలు విని చేతులు జోడించి వినయంతో హర్షంతో వాడలు పులకరించిన వాడై ఇట్లా పలుకును. స్వామి, నీ అనుగ్రహం వలన నాకు అంతటి కుశలమే. సూర్యుడు ప్రకాశించుచుండగా చీకటి ఎట్లా కలుగును? సహజంగా గుణసంపదచే రాజులందరినీ వశం చేసుకుని అమరావతిని ఇంద్రుని వలె భూమిని పరిపాలించిన నీవు పరిపాలించుండగా ధర్మం 4 పాదములు నడుచున్నది. నిషేధించిన పనులు గురించి కేవలం వినుటయే మిగిలినది. రాజనీతి యందు నీకు గల గుణములతో ఒక్కొక్క రాజుకు మార్గదర్శనంగా నిలిచినవి. 18 దీపములు గల భూమి అంతకుడు ఒక ఇంటి వలె నీచే పరిపాలించుచున్నది. మరి ఒకరికి దుర్లభమైనది సమస్త జీవులకి వాత్సల్యం చూపే నిన్ను బ్రహ్మ సృష్టింపునిచో తమ దగ్గర వారు మరణించినప్పుడు వారు తమ దుఃఖం ఎట్లా ఆవుకొనగలరు? సాధారణ మగును రాజులు విష్ణు అంశ కలిగి ఉందారని వేదం చెప్పుచున్నది. కానీ నువ్వు సాక్షాత్ విష్ణువే. లేనిచో అన్ని గుణములు ఎట్లా ఉండును? దక్షిణ సముద్ర తీరమున అడవి మధ్యలో నీలాద్రి గలదని, అచట జనసంచారం లేని చోట స్వామి గలడని, ఇప్పుడు ఆ స్వామి జుమ్ వాతం చే లేచిన
ఇసుకచు కప్పబడిపోయాడని విని ఉంటివి. ఆ కారణంగా నా రాజ్యం నందు దుర్భిక్షం కలిగినది. నీవు వచ్చుటకు కుశలమడుగు కలదు అని రాజు చెప్పగా, ఇంద్రదమ్ముడు అతను పంపివేసి తగిన విధంగా ఏర్పాటు గావించి నారదుని చూసి, ఓ ముని, ఇది ఏమి అని నిర్వాణం అడిగాడు. నేను దీని కొరకై కష్టపడి ఇంత దూరం వచ్చి తిని అది వ్యర్థమైనదని చుంటిని అని పలకగా, 3 కాలములు తెలిసిన నారదుడు ఇట్లా రాజుతో పలికెను. ఓ వైష్ణవ ఉత్తమ, ఈ విషయమునందు నీవు ఆశ్చర్యపడవలసిన పని లేదు. విష్ణు భక్తి కొరకై ఎప్పుడూ విఫలం కాదు. జగత్తుకు అధికారణంగా నారాయణుడు అనామయంతు స్వామి యొక్క పార్థమగు శరీరం నీవే తప్పక చూడగలవు. నిన్ను అనుగ్రహించుటకై స్వామి భూమికి అవతరింపగలడని చరాచరమగు ఈ విశ్వమంత విష్ణువు వశమగుచున్నది. స్వామి ఎవరు వశము లేడు, కానీ భక్తులపై వాత్సల్యం గల స్వామి భక్తికి మాత్రం వశమగుడు. బ్రహ్మ మొదలైన కొన్ని కీటకముల వరకు ఎవరిని మాయచే రక్షింపబడుచున్నదో అటువంటి స్వామి భక్తుజనులకు తప్ప ఎవరికి వశమగడు. విష్ణుభక్తి ధర్మార్థ కామ మోక్షము మూలమని, ఆ భక్తియే వాటికి సాధింపగలదని మరొకటి కాదు. ఒక్కడే అగు విష్ణువు తన మాయచే పెక్కి రూపములు ధరించుచున్నాడు. పరమాత్మయగు అతడి కంటే సుఖములు మరి యొక్క కారణం లేదు. శివుడు, దుర్గా మొదలైన ఇతర దేవతలు కూడా విష్ణు భక్తి పరాయణులై తనను పూజించే కోరికలు తీర్చుకున్నారు. అంతర్యామిగా ఆ స్వామిని దేవతల హృదయమునందున గలడు. స్వామి ఎంత ఫలం కలిగింపుమని ప్రేరేపించునో ఆ దేవతలు అంత మాత్రమే ఇచ్చుచున్నారు. ఓ రాజా, నీవు వైష్ణవుడు, బ్రహ్మకు 5వ వాడువు, అష్టాదశ విద్యలు సారం చూసేవాడు, మంచి నడవడిక గలవాడు, భూమిని న్యాయంగా పరిపాలించుంటివి, విశేషంగా బ్రాహ్మణులు పూజించినవాడు. నువ్వు తప్పక ఆ క్షేత్రం చర్మచక్షులతో స్వామిని చూడగలవు. బ్రహ్మ కూడా ఆ కార్యం నీకు సాయం చేయవలసిన నదిగా ఆదేశించును. ఆ క్షేత్రమునకు చేరిన పిదప నీకు అంతయో చెప్పుదును. ఇప్పుడు రాత్రి 3వ జాము గడుచున్నది. తమ తమ వీడడానికి వెళ్ళవలసిందిగా అందరిని ఆదేశించును. నీవు కూడిన అంతఃపురానికి వెళ్ళు, నిద్రింపుము. ఇది స్కంద పురాణం అంతర్గతంగా 2వదైన వైష్ణవ కాండము నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం 11వ అధ్యాయం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ వల్లీనాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.